హలో అండి, నా పేరు సందీప్. మెయిన్ టాపిక్ వచ్చేసి ఏదైతే బీహార్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొన్ని ఎగ్జిట్ పోల్స్ అనేది ఇప్పుడు కొన్ని ఇవ్వడం అనేది జరిగిందండి. ఏదైతే బీహార్ ఎన్నికలకు సంబంధించి అక్కడ చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి ఏదైతే ఎన్డీఏ కూటమికి ఎక్కువగా ఫేవర్ గా ఇవ్వడం అనేది ఎక్కువగా జరిగింది. అంటే చాలా మంది ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి ఎక్కువ 150 సీట్స్ పైననే ఎన్డీఏ కూటమికి అనేది ఇవ్వడం అనేది జరిగింది. నా అంచనా వచ్చేసి ఏదైతే ఎన్డీఏ కూటమికి అండి చాలా వరకు డౌన్ ఫాల్ అనేది నాకు కనిపించిందండి. ఏదైతే బీహార్ ఎన్నికల్లో అక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. బేసిక్ ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏదైతే ఎన్డీఏ కూటమి అనేది 10 ఏళ్ల కాలం నుంచి అక్కడ అధికారంలో ఉండడం అనేది జరిగిందండి. అదొక ఫ్యాక్టర్ అనేది ఉందండి. దానివల్ల యాంటీ ఇన్కంబెన్సీ అనేది కొంచెం ఉండొచ్చు. ఇంకొక రీజన్ కూడా ఉందండి. ఏదైతే నితీష్ కుమార్ గారి మీద కూడా వ్యతిరేకత ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. అతను వచ్చేసి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆ ఫ్యాక్టర్ కూడా, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కూడా ఉండడం అనేది జరిగింది. అలాగే చరిష్మా కూడా తగ్గింది. నితీష్ కుమార్ చరిష్మా అనేది తగ్గింది. మొన్నటి ఎన్నికల్లో కూడా తగ్గడం అనేది జరిగింది. అందుకే జేడిఎస్ కి సీట్లు అనేది చాలా తక్కువ రావడం అనేది జరిగింది ఏదైతే 2020 ఎన్నికల్లో. అదొక ఫ్యాక్టర్ ఉండొచ్చు. న్యాచురల్ గా యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెరిగి ఉండొచ్చు. ఇంకొక విషయాన్ని కూడా ఏంటంటే, ఏదైతే రాహుల్ గాంధీ గారు ఓర్ చోరీ అనే ఒక ఆరోపణ అనేది చేయడం అనేది జరిగింది. దానివల్ల కొంత ప్రభావం ఉండొచ్చు. ఎందుకంటే ఏదైతే ఎడ్యుకేటర్స్ లో కానీ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర కానీ ఈ ఫ్యాక్టర్ అనేది పనిచేయట్లేదు. ఏదైతే చదువు లేని వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఈ ఓట్ చోరీ అనే ఒక కార్యక్రమం అనేది ఎక్కువగా పనిచేసే అవకాశం అనేది ఉంది. ఎక్కువ శాతం నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో ఎక్కువ శాతం చదువుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఈ ఫ్యాక్టర్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో అనేది ఎక్కువగా పనిచేసే అవకాశం అనేది ఉంది. ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏదైతే కాంగ్రెస్ కూటమి ఏదైతే మహాగఠబంధన్ అనేది పుంజుకోవడం అనేది జరిగింది. ఆర్జేడీ కూడా పుంజుకోవడం అనేది జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకోవడం అనేది జరిగింది నా అనాలిసిస్. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి పాజిటివ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏదైతే ఎన్డీఏ కూటమికి మెయిన్ గా సంక్షేమ పథకాలండి. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2019లో ఇచ్చినట్టుగా అక్కడ పసుపు కుంకుమ అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారండి. 10,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాని వల్లనే గెలుస్తారు అనే ఒక ఫ్యాక్టర్ మనం చెప్పలేమండి. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి ఎన్నికల్లో చాలా వరకు తన సంక్షేమ పథకం అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అయినా కానీ అరకొరగా సంక్షేమ పథకాలు అనేది ఇస్తుంది. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా మందికి ఇచ్చారండి. అంటే చాలా వరకు ఇప్పుడు ఏదైతే వాహన మిత్ర అయితే 14 లక్షల మందికి 15 లక్షల మంది దాకా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఏదైతే 2,90,000 మందికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే చాలా డిఫరెన్సియేషన్ అనేది ఉంది. అప్పుడు అందరికి ఇచ్చారు, ఇప్పుడు కొంతమందికే ఇస్తున్నారు. అలాంటి అన్ని పథకాల్లో కూడా ఏదైతే తల్లికి వందనం కానీ అన్ని పథకాలలో కూడా ఇప్పుడు పథకాలన్నీ కూటమి ప్రభుత్వం అనేది పర్ఫెక్ట్ గా అమలు చేయట్లేదు. అలాగే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి చాలా వరకు పథకాలను పర్ఫెక్ట్ గా అమలు చేసి చూపించారు. తర్వాత తెచ్చిన సంస్కరణలు అవన్నీ చేసినా కానీ ప్రజలు ఓడగొట్టే ప్రయత్నం అనేది జరిగిందండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో. ఎప్పుడు కూడా సంక్షేమ పథకాల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే అది 50% మనకి పనిచేసే అవకాశం ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం అనేది ఉండదు. కానీ అది కూడా ఒక ఫ్యాక్టర్ గా పాజిటివ్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఏదైతే ఎన్డీఏ కూటమికి. రెండో థింగ్ పాజిటివ్ వచ్చేసి ఏదైతే జిఎస్టీ అండి. అంటే ఇప్పుడు కొత్త సంస్కరణలు జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం వల్ల దానివల్ల కూడా కొన్ని పాజిటివ్ జరిగి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, కొంతవరకు నరేంద్ర మోడీ ఫేస్ కూడా కొంచెం పాజిటివ్ జరిగి ఉండొచ్చు అండి. ఈ మూడు కూడా పాజిటివ్స్ అనేవి జరిగి ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటది. రెండో థింగ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే మహాగఠబంధన్, దాంట్లో మెయిన్ గా పాజిటివ్స్ వచ్చేసి ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ అండి. మెయిన్ గా ప్రధానంగా ఏంటంటే, నితీష్ కుమార్ గారు 15 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉండడం అదొక ఎత్తు అయితే, రెండో థింగ్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా 10 years నుంచి వాళ్ళ అధికారం ఉండడం వల్ల కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ప్రజల్లో కూడా కొంచెం వెక్సేషన్ అనేది వస్తుందండి. ఒక 10 years టర్మ్ తర్వాత ఆటోమేటిక్ గా ప్రజల్లో వెక్సేషన్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అనే ఒక ఆలోచన విధానం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చు. అంటే ఇంకా ఓట్ చోరీ కూడా
పెద్ద ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం అనేది ఈ ఎన్నికల్లో ఉందండి. ఏదైతే ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో మాత్రం ఎవరైతే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో. ఆ ఫ్యాక్టర్ వల్ల చాలా మంది నమ్మే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాలు. ఆ ఫ్యాక్టర్ ని చూపించే అవకాశం అంటే ఇప్పుడు జనరల్ గా మనలాంటి వాళ్ళు నమ్మకపోవచ్చు, ఓటు చోరీ అనేది జరిగే అవకాశం ఉండకపోవచ్చు అని నేనే వీడియో పెట్టాను. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రభావం అనేది అవకాశం అనేది ఎక్కువగా ఉంది. రెండో థింగ్ వచ్చేసి మెయిన్ గా ప్రశాంత్ కిషోర్ గారు కూడా, ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు జేడిఎస్ ఓట్లను గెలిచే అవకాశం ఉందండి నా అభిప్రాయం వచ్చేసి. ఎందుకంటే ఎక్కువ శాతం ప్రశాంత్ కిషోర్ గారు ఓట్స్ ఏముంటది, ఎక్కువ చదువుకున్న వాళ్ళు మరియు అయితే ఎడ్యుకేటెడ్స్ కానీ, అలాగే కొంతవరకు బీసీ ఓట్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది. జనరల్ బీసీ ఓట్ బ్యాంకింగ్ వచ్చేసి, మాస్ ఓట్ బ్యాంకింగ్ వచ్చేసి ఆర్జేడీకి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉండొచ్చు. అయితే క్లాస్ బీసీ ఓట్ బ్యాంక్ వచ్చేసి జేడిఎస్ అంటే నితీష్ కుమార్ పార్టీకి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఓటుని చీల్చే అవకాశం అనేది ఎక్కువగా ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు. అలాగే వచ్చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎంతవరకు చీలుస్తారు అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఆ రెండు ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతగా చీల్చకపోతే ఎక్కువ అడ్వాంటేజ్ మాత్రం అయితే మహాగఠబంధన్కి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఒక 30-40% చీల్చింది అనుకోండి, అది కొంచెం ఏదైతే ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉండొచ్చు ఈ ఎన్నికల్లో, ఏదైతే బీహార్ ఎన్నికల్లో. ఇంకొక థింగ్ వచ్చేసి ఏ లెవెల్లో పనిచేస్తాయి ఇవన్నీ కూడా అంటే, ఇప్పుడు వచ్చేసి చాలా వరకు అభివృద్ధి జరిగింది అనేది వాళ్ళు 15 ఏళ్ల కాలం నుంచి చెప్పుకునే కార్యక్రమం అనేది ఉంటుంది ఏదైతే ఎన్డీఏ కూటమి. కానీ అభివృద్ధి ఎంతవరకు జరిగింది అనేది కూడా ఈ ఎన్నికలు అనేది పెద్ద పరీక్ష అండి. చాలా మంది ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారు, ఎబో 150 ఇస్తున్నారు, 160 ఇస్తున్నారు, 170 ఇస్తున్నారు. అది ఎంతవరకు జరుగుతుంది నాకు అర్థం కాలేదు. పోయిన ఎన్నికల్లో 2020 ఎన్నికల్లో <1% ఉందండి. ఓటింగ్ డిఫరెన్స్ ఈజ్ <1%. వీళ్ళకి వచ్చేసి 110 వచ్చినట్టున్నాయి ఏదైతే ఇండియా బ్లాక్ గఠబంధన్ కి, ఏదైతే ఎన్డీఏ కూటమికి వచ్చేసి 125 వచ్చినాయి. అంటే <1% ఓటింగ్ అంటే దాదాపు 1,00,000 ఓట్ డిఫరెన్స్ ఉన్నది. ఆ ఓట్లో వీళ్ళకి ఇప్పుడు అంతగా చేంజ్ అయ్యే అవకాశం ఏముంటుంది చెప్పండి, ఒక మాట నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే, నేను ఎవరిని కూడా అట్లా క్రిటిసైజింగ్ అంటే ఏం మాట్లాడతాడు. ఒక చేంజెస్ అంటే ఏది వస్తుంది అంటే పాజిటివ్ ఓట్ వచ్చే అవకాశం ఉందా? పాజిటివ్ ఓట్ అంటే ఏంటిది? పాజిటివ్ ఇప్పుడు నితీష్ కుమార్ ఫేస్ మీదనే మళ్ళీ పోతున్నారు ఎన్నికలకి, ఆయన మీద నెగిటివ్ ఓట్ అనేది వచ్చే అవకాశం అనేది ఇప్పుడు ఉంది. అంటే చరిష్మాటిక్ ఉన్న నితీష్ కుమార్ గారు తగ్గే అవకాశం ఉంది. అది పోయిన ఎన్నికల్లోనే కనబడ్డది మనకి. పోయిన ఎన్నికల్లో జేడిఎస్ కి తక్కువ సీట్స్ రావడానికి కారణం ఏంటంటే తన మీద వ్యతిరేకత వల్లనే, అది ఇంకొంచెం పెరిగింది. దానివల్ల పాజిటివ్ ఓట్ ఎట్లా క్రియేట్ అవుతుందండి నాకు అర్థం కావట్లేదు. ఇది నాకు అనిపించింది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేది కరెక్ట్ గా అంచనా వేయట్లేరు అనేది నా అభిప్రాయం అండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ నా ఒపీనియన్ మాత్రం ఇదే. ఇంకోటి ఏంటంటే నా అనాలిసిస్ ప్రకారం అయితే ఫైట్ గట్టిగా ఉంది, ప్లస్ కొంచెం ఎడ్జ్ మాత్రం మహాగఠబంధన్ అయితే ఇండియా కూటమికి ఎక్కువగా అవకాశం ఉందని నా అభిప్రాయము. ఇంకొకటి కూడా ఎందుకు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా నేను కన్సిడర్ చేసుకొని నేను చెప్తున్నాను. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.